హలో ఆల్, వెల్కమ్ టు అభ్యాస్ ఐఎస్. ఈరోజు మనతో ఉన్నది యమునా మ్యామ్, హూ గాట్ సెలెక్టెడ్ యాజ్ డెప్యూటీ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్. అదే కాకుండా మ్యామ్ రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా క్లియర్ చేశారు. సో లెట్స్ టాక్ అబౌట్ హర్ జర్నీ. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు అభ్యాస్ ఐఎస్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. Years of preparation, multiple rejections, and finally January 30, the D-Day for you మ్యామ్. You achieved your target. సో ఈ సక్సెస్ మీరు ఎలా చూస్తున్నారు మ్యామ్? సో మీరు అన్నట్టు చాలా ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ సార్. యూపీఎస్సితో స్టార్ట్ అయిన జర్నీ, తర్వాత నెక్స్ట్ ఏపీపీఎస్సి అటెంప్ట్స్ ఇచ్చాను. ఏపీపీఎస్సి సెకండ్ టైం ఇప్పుడు ర్యాంక్ వచ్చింది. సో ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు అన్నట్టు మల్టిపుల్ రిజెక్షన్స్ చూశాను, మల్టిపుల్ ఫెయిల్యూర్స్, పెయిన్స్. సో ఇవన్నీ స్ట్రగుల్ అయ్యాను. ఈరోజు జాన్ 30 మీరు అన్నట్టు ఒక డ్రీమ్కి అచీవ్ అయ్యాను. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సార్. ఎందుకు హ్యాపీ అని అంటే ఐ ప్రూవ్ మై సెల్ఫ్. సో ఎందుకంటే చాలాసార్లు రిజెక్షన్స్ చూసి కొన్నిసార్లు డిమోటివేషన్, డిప్రెషన్ అయిన స్టేజ్ని ఓవర్కమ్ చేసి సో ఈరోజు ఫస్ట్ ఒక అచీవ్మెంట్ చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సార్. సో నెక్స్ట్ మా ఫ్యామిలీ అందరు కూడా హ్యాపీ సార్. ఓకే మ్యామ్, అది క్లియర్గా మీ మాటలో కానీ మీ యాక్షన్లో కానీ క్లియర్గా కనబడుతుంది. బట్ మీరు అన్నారు కదా మ్యామ్ దట్ యూ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అని. Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఎస్ సార్. అసలు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఈ ప్రిపరేషన్ మీకు ఎన్ని ఇయర్స్ చేశారు, సో దాని గురించి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇవ్వండి. ఎస్ సార్. సో యాక్చువల్గా నాది ఎంఎస్సి ఫిజిక్స్ సార్. ఎంఎస్సి ఫిజిక్స్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో కంప్లీట్ చేశాను. 2014లో కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను ఒక 3 years డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా జాబ్ చేశాను మా నేటివ్ ప్లేస్లోనే. నెక్స్ట్ 2018 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ హైదరాబాద్కి 2018లో ఎంటర్ అయ్యాను. నెక్స్ట్ దాని తర్వాత కోవిడ్ రావడము, కొంచెం అక్కడ ప్రిపరేషన్ ఎఫెక్ట్ అవ్వడము, ఇది స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ సీసాట్ పేపర్ ఇంపాక్ట్ వల్ల కొన్ని ఫెయిల్యూర్స్, ప్రిలిమ్స్ స్టార్టింగ్లోనే చూశాను. 2023లో ఫస్ట్ టైము యూపీఎస్సి ఇంటర్వ్యూవర్కి రీచ్ అయ్యాను సార్. మళ్ళీ 2025లో నెక్స్ట్ మెయిన్స్ ఇచ్చాను. సో ఇలా ఫస్ట్ నా జర్నీ ప్రిపరేషన్కి స్టార్ట్ అయింది 2018 నుంచి సార్. సో మీరు ఇప్పుడు చెప్పినట్టు మీ యూపీఎస్సీ కోసం వచ్చారు కదా మ్యామ్, అసలు ఒక్కసారి మీ యూపీఎస్సీ జర్నీ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? లైక్ ఎన్ని అటెంప్ట్స్ అయ్యాయి అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్? సో ఫస్ట్ నా ప్రిపరేషన్కి 2018 యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఇక్కడ వచ్చా సార్. ఇనిషియల్ స్టేజ్లో ఐ డోంట్ నో సార్ యూపీఎస్సీలో ఒక పీసీఎం అంటే నాకు తెలియదు సార్. ఎందుకంటే నేను వచ్చింది ఇప్పుడు మాకు నంద్యాల డిస్టిక్ డోన్ సార్, అది ఒక టౌన్. సో అక్కడ వీటి గురించి ఎటువంటి డిస్కషన్స్ ఉండవు. జస్ట్ నేను ఒక పేపర్ యాడ్ చూశాను. నాకు ఎందుకో సివిల్ సర్వీసెస్ అనేది ఫస్ట్ టైం అప్పుడే చూశాను. దాని తర్వాత దీని గురించి ఫ్రెండ్స్ ద్వారా హైదరాబాద్లో ఉన్న వాళ్ళని తెలుసుకొని ఇక్కడికి ఎంటర్ అయ్యాను సార్. ఫస్ట్ టైం ఏమీ తెలీదు. ఒక 2 years మీరు అన్నట్టు ఏమీ తెలియదు సార్. జస్ట్ ఒక జీరో నాలెడ్జ్తో యూపీఎస్సీకి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే ఏం తెలియదు, ఏ బుక్ తీసుకోవాలో తెలియదు. ఓకే, ఇంకా అప్పటికి నాకు కోచింగ్ అది కూడా ప్రాపర్గా లేదు సార్, ప్రాపర్గా తెలియదు. సెల్ఫ్ ప్రిపరేషన్తోనే నేను స్టార్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకా 2 years అయిపోయింది. నెక్స్ట్ ఇమీడియట్గా 2021 కోవిడ్ ఇయర్. సో అప్పుడు కూడా ఏంటి అంటే అటెంప్ట్స్ ఇస్తున్నా సార్ ప్రిలిమ్స్కి. ఎందుకు ఇస్తున్నా అంటే అట్లీస్ట్ నాకు తెలుస్తుంది అనే విషయంతో ఇచ్చాను. ప్రాపర్ ప్లానింగ్ అయితే లేదు సార్. సో దానివల్ల చాలా అటెంప్ట్స్, మల్టిపుల్ రిజెక్షన్స్ చూశాను సార్. సో ఎక్కువ ఛాలెంజెస్ ఏంటి అని అంటే ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి, తర్వాత పర్టికులర్గా మెయిన్స్ దగ్గర సార్, మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ నాకు అసలు అప్పుడు తెలియదు సార్. ఒక 2 years వీటిని ఓవర్కమ్ అయితే చేశాను సార్. వీటికి స్ట్రగుల్ అయితే అయ్యాను. వీటిని ఓవర్కమ్ చేసుకోవడానికి త్రూ సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్. సో అదేవిధంగా ఇన్స్టిట్యూట్లో కొన్ని ఫ్రీ టెస్ట్ సిరీస్ ఏదైనా పెడుతుంటే వాటికి అటెండ్ అవ్వడము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి సెల్ఫ్ ఎవాల్యుయేషన్. సో వీటి ద్వారా ఎప్పుడైతే ఒక 3 years తర్వాత సార్, 3 years తర్వాత నాకు కొంచెం అవేర్నెస్ అయితే స్టార్ట్ అయింది సార్. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది సార్. ఎప్పుడు నాకు ఆన్సర్ రైటింగ్ని నేను బిల్డప్ చేసి నేను సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకునే ప్రాసెస్ నాకు వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది సార్. అంటే ఒక మెంటర్ సపోర్టో, గైడెన్స్ సపోర్టో తీసుకున్నా సరే నేను కొంచెము ఇంప్రూవ్ చేసుకుని కొంచెం కన్సిస్టెన్సీగా ప్లానింగ్ చేస్తే అచీవ్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. ఓకే, సో మీరు ఇప్పుడే చెప్పారు దట్ స్టార్టింగ్ స్టేజ్లో మీకు మెంటర్షిప్ లేక యూ ఫేస్ మెనీ ఛాలెంజెస్. ఎస్ సార్. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆస్పిరెంట్స్ కోసం మీరు ఇచ్చే అడ్వైస్ ఏంది?
సార్ బిగినర్స్ నాకు తెలిసినంత వరకి బిగినర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే యూపీఎస్సి యొక్క సిలబస్ కానీ తర్వాత యూపీఎస్సికి సంబంధించి ఇది ఒక లాంగ్ ఇయర్ జర్నీ. మనం జస్ట్ వచ్చాము అకాడమిక్ లాగా 1 ఇయర్‌లో ప్రిపేర్ అయ్యి లేకపోతే 2 ఇయర్‌లో ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాము. లేకపోతే ఇన్ కేస్ మనము చాలా ర్యాంకర్స్ ఫస్ట్ అటెంప్ట్‌లో వచ్చింది అంటుంటాం. సో అటువంటి వాళ్ళని కొంతమంది ఇనిషియల్‌గా అటువంటి వాళ్ళని కొంతమంది తీసుకొని ఫస్ట్ అటెంప్ట్‌లో తెచ్చుకోవడం ఓకే సార్. ఇన్ కేస్ రాకపోయినా కూడా మాకు రాలేదే అని డిసప్పాయింట్ అవ్వకుండగా ఫస్ట్ అటెంప్ట్ అని కాదు. అట్‌లీస్ట్ ఒక 2, 3 ఇయర్స్ నేను కన్సిస్టెన్సీగా ఉంటే నాకు అర్థమవుతుంది అనేసి వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ ముందే ఫిక్స్ అవ్వాలి సార్. అందరికీ 2, 3 ఇయర్స్ పడుతుంది అని కాదు. లేకపోతే కొందరికి ఫస్ట్‌లోనే రావచ్చు సార్. అది ఇది ఎక్కడ మనకి చేంజెస్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి అనంటే బిగినర్ స్టేజ్‌లో. మనం జీరో నాలెడ్జ్‌తో వచ్చామా? మనకు ఆల్రెడీ గైడెన్స్ ఉందా? లేకపోతే మనం ఆల్రెడీ మన గ్రాడ్యుయేషన్‌లో ప్రిపరేషన్ స్టార్టింగ్‌లో ఉన్నామా? ఇవన్నీ బేస్ చేసుకొని ఉంటుంది సార్. తర్వాత మన సోషలు, ఫైనాన్షియల్ ఇవన్నీ కండిషన్స్ ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాయి. ఈ అన్ని ఫ్యాక్టర్స్‌తో ఆ పర్సన్ ముందే ఆల్రెడీ ప్రిపేర్డ్‌గా ఉండాలి సార్. ఇన్ కేస్ ఇప్పుడు మీరన్నట్టు మల్టిపుల్ రిజెక్షన్స్. సో, మల్టిపుల్ రిజెక్షన్స్ చూసినా కూడా అప్పటికి డిప్రెషన్ ఉంటుంది సార్. ఎవ్వరికైనా ఒక యాస్పిరెంట్‌కి ఇట్ ఈజ్ ఎ కామన్. కానీ ఆ ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి నెక్స్ట్ మళ్ళీ అసలు నేను ఫెయిల్యూర్ అవ్వడానికి నేను రీజన్ ఎక్కడ? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ప్రిలిమ్స్ ఫెయిల్యూర్ అవ్వడానికి నాకు సీసాట్ రీజన్. నేను సీసాట్‌ని ఎక్కువ ఫోకస్ చేయాలి. సో, ఇలా సార్ ఎక్కడ నేను బాగా లో అవుతున్నాను అది చూసుకోవాలి సార్. అంతేగాని ఆ టైం పీరియడ్‌లో ఒక 2, 3 చాలామంది ఎలా ఉంటారంటే ఒక 2, 3 మంత్స్ నేను ఫెయిల్ అయ్యాను గదా! పర్టిక్యులర్‌గా అకాడమిక్‌తో కాంపిటేటివ్‌ని కంపేర్ చేస్తారు సార్. అకాడమిక్, కాంపిటేటివ్ ఇట్ ఈస్ డిఫరెంట్. అకాడమిక్‌లో నాకు టాప్ ర్యాంకులొచ్చినాయి, నాకు గోల్డ్ మెడల్ ఇదంతా అనుకోని ఫీల్ అవుతారు సార్. ఇక్కడ వచ్చేసి ఏంటి అనంటే కాంపిటేటివ్ డిఫరెంట్‌గా ఉంటుంది గాబట్టి, ఆ ఫీలింగ్‌ని పక్కన పెట్టి ఇన్ కేస్ ఫెయిల్యూర్ చూసినా గూడా మళ్ళీ దాన్ని ఓవర్‌కమ్ చేసుకుంటే డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు సార్. దిస్ ఈజ్ అబౌట్ యువర్ యూపీఎస్సీ జర్నీ మ్యామ్. ఇప్పుడు మనం ఏపీపీఎస్సీ జర్నీ గురించి మాట్లాడదాం. అసలు ఏపీపీఎస్సీ జర్నీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ హౌ యూ మేనేజ్ బోత్ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ప్రిపరేషన్? ఆ ప్రిపరేషన్ త్రూ అవుట్‌లో ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్ యెస్ సార్. దీని గురించి కొంచెం. ఎప్పుడైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ 2018లో స్టార్ట్ చేశానో, తర్వాత 2018లో ఏపీపీఎస్సీ ఫస్ట్ టైమ్ నోటిఫికేషన్ వచ్చింది సార్. 2018 నోటిఫికేషన్. అప్పటికి ప్రిపరేషను అంటే యూపీఎస్సీకే ప్లానింగ్ ప్రాపర్‌గా తెలీదు సార్. ఏపీపీఎస్సీకి కూడా తెలీదు. బట్ ఏంటంటే ఆ ఇయర్ నోటిఫికేషను ఒక 3, 4 ఇయర్స్ రన్ అయ్యిద్ది కాబట్టి అప్పుడు కూడా మెయిన్స్ వరకి వెళ్ళాను సార్. కానీ ఏంటి అనంటే కొంచెం అది లిస్ట్ మారడము అదంతా చేంజ్ అయ్యి ఫైనల్ లిస్ట్‌లో లేదు సార్. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా 2022లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్‌కి ప్రాపర్‌గా అప్పటికే యూపీఎస్సీ అవేర్‌నెస్, ఈ అవేర్‌నెస్ ఉంది కాబట్టి సబ్జెక్ట్స్ సెగ్రిగేషను, నోట్ మేకింగ్ ఇదంతా చేసుకొని ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోయింది. ఇంటర్వ్యూ వరకి వెళ్ళాను సార్. కానీ 2023 ఆ ఫైనల్ లిస్ట్‌లో నేను లేను సార్. నెక్స్ట్ ఏంటి అనంటే ఇమ్మీడియేట్‌గా 23 మళ్ళీ డిసెంబర్‌కి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. సో, అప్పుడేంటి అనంటే ఆల్రెడీ యూపీఎస్సీకి ఇంకా అవేర్‌నెస్ వచ్చింది. యూపీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీకి కూడా ప్లానింగ్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. అంటే పర్టిక్యులర్‌గా ఆన్సర్ బిల్డింగ్‌ని బాగా పెంచాను సార్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌లో. నాకప్పుడు ఏంటంటే 23కి రిజల్ట్ వచ్చినప్పుడు మార్క్స్ చూసుకున్నాను సార్. ఎస్సేలో నాకు చాలా స్కోరింగ్ తక్కువుంది. అంటే 70-80 మార్క్స్ బిట్వీన్ ఉంది. సో, నాకిక్కడ పెరిగితే ఒక 20, 30 మార్క్స్ నేను లిస్ట్‌లో ఉంటాను అని అర్థమైంది. ఎస్సే మీద ఎక్కువ ఫోకస్ చేశాను. నెక్స్ట్ జీఎస్‌లో వచ్చేసి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేశా సార్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి లిస్ట్‌లో ఉండడానికి ఏంటంటే అక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఆప్షనల్ ఉండదు కాబట్టి నార్మల్‌గా జీఎస్, ఎస్సే. సో, ఈ పేపర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఈజీగా లిస్ట్‌లో ఉంటాం సార్. నౌ వి టాక్ అబౌట్ యువర్ రిజెక్షన్స్ మ్యామ్. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం దట్ యూ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్ అని. 23లో ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు. మళ్ళీ 24లో యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు. యెస్ సార్. సో, ఆ 2 రిజెక్షన్స్ తర్వాత మళ్ళీ స్టడీస్ మీద ఫోకస్ చేయాలి, మళ్ళీ వచ్చి స్టడీ చేయాలి, లేదా నేను అచీవ్ చేయాలని ఈ మోటివేషన్ ఎలా వస్తుంది అసలు? మోటివేషన్ అంటే మనం ఇక్కడికొచ్చేటప్పుడే సార్ ఫస్ట్ ఒకటి ఇంకా స్టెప్ ఏస్తున్నాము అనంటే ఆ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలి సార్. మనకి ఫెయిల్యూర్స్ వచ్చాయి అంటే రెస్పాన్సిబుల్ లేదు అని కాదు కానీ రీజను మెయిన్ ఏంటంటే ఎక్కడో మనము ఒక స్టెప్ బ్యాక్ ఉన్నాము. ఆ ఒక్క స్టెప్ ఏంటో అండర్‌స్టాండ్ చేసుకుంటే మనం అది అచీవ్ చేస్తాం. ఇప్పుడు మీరన్నట్టు ఏపీపీఎస్సీ 2023 ఇంటర్వ్యూ అక్కడి వరకు వెళ్ళి
రిజెక్ట్ అవ్వడానికి మెయిన్స్‌లో నాకు స్కోర్ తక్కువుంది. యూపీఎస్సీ 2024 నాకు మార్చ్‌లో ఇంటర్వ్యూ జరిగింది సార్. అక్కడ ఏంటి అనంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ సార్. సో, అక్కడ బోర్డ్ అడుగుతున్నప్పుడు మెయిన్‌గా ఏంటంటే ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూకి అప్పటికి ఒకసారి అటెండ్ అయ్యాను. సో, అక్కడ ఏంటి అనంటే మన లోకల్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడతాము. యూపీఎస్సీలో నేనేంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టుకున్నా సార్ ఇంటర్వ్యూలో. ఇంకోటేంటంటే నాకప్పటికి 2 డేసే ఉంది సార్. ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి 2 డేస్ ఉంది. ఇక్కడ నేను ప్రిలిమ్స్ కంప్లీట్ చేసిన ఒక 2 డేస్‌కి నేను ఢిల్లీలో ఉండాలి. నాకు ఆ జర్నీ తర్వాత ఇవన్నీ ఒకవేళ ఇవన్నీ సైడ్‌కి పెట్టినా కూడా మెయిన్‌గా కమ్యూనికేషన్ సార్. ఈ కన్వేయింగ్ అనేది ఆల్మోస్ట్ నేనే తప్పిచ్చానేమో సార్ ఇంటర్వ్యూలో. సో, దానివల్ల ఇంటర్వ్యూ స్కోర్ తగ్గింది సార్. మెయిన్స్ స్కోర్ ఓకే సార్ నాకు. యూపీఎస్సీ మెయిన్స్ రాసినప్పుడు. మెయిన్స్ స్కోర్ బానే ఉన్నా గూడా ఇంటర్వ్యూ స్కోర్ తగ్గడం వల్ల లిస్ట్‌లో లేను సార్. సో, అంటే ఏంటి అనంటే మనం ఇక్కడ లిస్ట్‌లో ఉండడానికి ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎంత ఇంపార్టెంటో మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే మన ఫెయిల్యూర్స్ చూసినప్పుడు మనకి రాదు అనకుండగా మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇలాంటి వాటిని గూడా అప్పటినుంచే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఇవి నెక్స్ట్ అనేటివి రావు సార్. సో, నాకు అనిపించింది ఏంటంటే నేను ఏపీపీఎస్సీ 2023 అప్పుడు ఇంటర్వ్యూకి, ఇప్పుడు 2025 ఇంటర్వ్యూకి ఆ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ని ఇంప్రూవ్ అయింది సార్. సో, మీరు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురించి డిస్కస్ చేశారు కదా మ్యామ్. సో, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా మన ఆస్పిరెంట్స్ కోసం? సో దట్ దే కెన్ డెవలప్ దేర్ పర్సనాలిటీ లైక్ హాబీస్ గానీ, యెస్ సార్. లేకపోతే వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసెస్ గానీ, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్‌లో గానీ ఎలా ఇంప్రూవ్ చేయాలి? హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్స్? యెస్ సార్. అంటే ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మోస్ట్‌లీ మనము ఇంటర్వ్యూ అప్పుడు కదా అని అప్పుడు స్టార్ట్ చేస్తాం సార్. సో, కానీ ఏంటి అనంటే మనకు కొన్ని న్యాచురల్‌గానే ఉంటది సార్ అక్కడ ఇంటర్వ్యూ. మనకేమనిపిస్తదంటే మాక్ ఇంటర్వ్యూస్ వల్ల కొంచెం అంత డిఫికల్టీ అక్కడ అనిపించదు సార్. మెయిన్ బోర్డ్ దగ్గర ఉన్నప్పుడు. కానీ ఆ న్యాచురాలిటీ రావడానికి మనం ఎలా అనంటే ఫస్ట్ నుంచి మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే మన లోకల్ ఏరియా, మనం ఎలా ఉన్నాము, అసలు మనకి దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో, దాన్నేంటంటే ఆ ఇంట్రెస్ట్‌ని ఓపెన్‌గానే చెప్పాలి సార్. సో, అప్పటికప్పుడు ఏదో కొంతగా క్రియేట్ చేసి చెప్తే అక్కడ డెఫినెట్‌గా మనం కమ్యూనికేట్ అవ్వలేం సార్ ప్రాపర్‌గా. ఎందుకంటే అక్కడ అడుగుతున్న క్వెషన్స్‌కి బ్యాలెన్స్ అవ్వదు. సో, దానివల్ల అప్పటికే మనకే కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి మనం ఆన్సర్ కరెక్ట్‌గా ఇవ్వము. సో, అంటే ఈ పర్సనాలిటీ అనంటే రోజు మనం చేసే థింగ్స్ ఏవైతే మన హ్యాబిట్ లాగా మారతాయి. కొన్ని హాబీస్ ఉంటాయి. అవి రెగ్యులర్‌గా మనము అలానే అంటే ఎప్పుడైనా మనకి డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ హాబీస్‌ని అలానే కొంచెం కంటిన్యూ చేయడము. తర్వాత నెక్స్ట్ ఏంటి అనంటే సోషలైజేషన్ సార్. ఆల్మోస్ట్ ఈ ప్రిపరేషన్‌లో కంప్లీట్‌గా కొంతమంది సోషలైజేషన్ ఒద్దు, లోన్‌లీ ఉండాలి. సో, స్ట్రిక్ట్‌గా ఒకే చోట ఇన్ని అవర్స్, 10 అవర్స్, 15 అవర్స్ ప్రిపరేషన్ ఇలా చెప్తారు. యాక్చువల్‌గా ఇది రాంగ్ సార్. సోషలైజేషన్ లేకపోవడం వల్లనే ఆ స్కిల్స్ గానీ, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ల్యాక్ అవుతుంది సార్. అంటే అలా అని కంప్లీట్‌గా కాదు. అట్‌లీస్ట్ సార్ 1 అవర్ గానీ మనము మన ఇంట్లో వాళ్ళతో, మన ఫ్రెండ్స్‌తో ఏదర్ సబ్జెక్ట్ గురించి, ఈరోజు ఏం జరిగినాయి, న్యూస్ గురించి అట్‌లీస్ట్ అవి డిస్కస్ చేస్తుంటే గూడా ఏదైతే ఆ ఫియర్ ఉంటుంది గదా సార్, ఆ పీర్ టు పీర్ మాట్లాడే కమ్యూనికేషన్ ఈ లెవెల్స్ తగ్గుతాయి సార్. సో, లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఏపీపీఎస్సీ జర్నీ మ్యామ్. మీరు యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ జర్నీ కంబైన్డ్‌గా చేశారు గదా! సో, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ లైక్ రెండిటిని కంబైన్డ్ ప్రిపరేషన్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎఫర్ట్స్. ఎందుకంటే యూపీఎస్సీ స్టాండర్డ్ వేరు అండ్ ఏపీపీఎస్సీ స్టాండర్డ్ వేరు. ఇటు మేబీ ఆన్సర్ రైటింగ్ కానియండి, లేకపోతే ప్రెజెంటేషన్స్ గానీ. సో, బేసిక్‌గా మీ ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో స్పెసిఫిక్‌గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇది యాక్చువల్‌గా మెయిన్ స్టూడెంట్ ఫేస్ చేసే ఇష్యూ. సో, వేటి మీద ఎలా ఫోకస్ చేయాలి? ఫస్ట్ యూపీఎస్సీ సార్. యూపీఎస్సీ మనకెలా ఉంటుంది అనంటే ఎస్సే, తర్వాత నార్మల్‌గా జీఎస్ సబ్జెక్ట్స్ 4 ఉంటాయి. నెక్స్ట్ ఆప్షనల్ సార్. ఈ ఆప్షనల్ మెయిన్ రోల్‌ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకేంటి జీఎస్‌కొస్తే ఎస్సే, ఎథిక్స్ ఉంటుంది. సో, ఇక్కడేంటంటే జీఎస్ పేపర్స్ నార్మల్‌గా అందరికీ నార్మల్ స్కోరే ఉంటుంది సార్. ఎస్సే, ఎథిక్స్ ఆప్షనల్ ర్యాంక్‌ని డిసైడ్ చేయడానికి. ఏపీపీఎస్సీకొస్తే ఇలా ఒక్కొక్కరికి ఒక ఆప్షనల్ ఇలా ఉండదు సార్. సో, అందరికీ నార్మల్ జీఎస్ సబ్జెక్ట్సే ఉంటాయి. ఎథిక్స్ అనేది ఒక స్మాల్ పార్ట్ ఉంటుంది సార్ ఇక్కడ పేపర్ 2 అనే దాంట్లో. ఎస్సే వచ్చేసి ఏంటంటే సెపరేట్ పేపర్ సార్.
సో ఇప్పుడు ఏంటి అని అంటే మనం యూపీఎస్సీకి ఎస్ఏని ఎంత స్టాండర్డ్తో ప్రిపేర్ అవుతామో ఏపీపీఎస్సీకి కూడా అంతే స్టాండర్డ్తో ప్రిపేర్ అవుతాం. కానీ ఏంటంటే యూపీఎస్సీలో కొంచెం మనకి ఏంటంటే ఫిలాసఫికల్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏపీపీఎస్సీలో కొంచెం సబ్జెక్టివ్ ఎక్కువ. అండ్ దట్టు ఏంటంటే ఒక సెక్షన్ కంప్లీట్గా ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఒక ఎస్ఏ సపరేట్ ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఏపీకి ప్రిపేర్ అవుతున్నామో అంటే యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి ప్యారలల్గా ఉన్నప్పుడు ఏపీ ఇష్యూస్ పైన ఒక ఎస్ఏ రాయడానికి, తర్వాత అక్కడ ఏం జరుగుతున్నాయి ఆ కరెంట్ అఫైర్స్, సో వాటికి కూడా సపరేట్ నోట్ మేకింగ్ ఉండాలి సార్. యూపీఎస్సీ ప్రిపరేషన్తో మాత్రమే ఏపీపీఎస్సీని క్రాక్ చేస్తామనేది అలా ఉండదు సార్. ఎందుకంటే ఏపీకి సపరేట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, ఏపీపీఎస్సీకి దానికి సపరేట్ మళ్ళీ నోట్స్ పెట్టుకొని ఆల్రెడీ యూపీఎస్సీకి ఎలా అయితే ఎస్ఏ ఉంటుందో సేమ్ అలానే సార్. కానీ ఏంటంటే అది ఏపీ రిలేటెడ్తో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, కంటెంట్ మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షనల్ పేపర్ ఉండదు. తర్వాత ఏంటంటే ఎస్ఏలో కొంచెం స్కోరు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఇలా ఒకటి ఉంటుంది సార్, ఎన్విరాన్మెంట్ అని. ఇందులో కొంచెం స్కోరింగ్ పేపర్ సార్. ఈ రెండిటిపైన ఫోకస్ చేస్తే స్కోరింగ్ పేపర్స్ ఏవి అనేది చూసుకోవాలి సార్. ఇక్కడ యూపీఎస్సీలో మనకు ఆప్షనల్ స్కోరింగ్ పేపర్ అని అర్థమవుతుంది, కానీ ఏపీపీఎస్సీలో అలా ఉండదు కాబట్టి ఫస్ట్ స్కోరింగ్ పేపర్స్ ఏవి, రిమైనింగ్ జిఎస్ ఇందులో అందరికీ నార్మల్గా ఉంటాయి. సో ఈ సెగ్రిగేషన్ వచ్చి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో అలా చేస్తే ప్యారలల్గా ప్రిపరేషన్ ఉన్నా కూడా మన ప్లానింగ్లో సబ్జెక్ట్ వైజ్ సెగ్రిగేషన్ ఉంది, మార్క్స్ వైజ్ సెగ్రిగేషన్ ఉంది కాబట్టి స్కోర్ పెరుగుతుంది సార్. నెక్స్ట్ ఏంటి అని అంటే యూపీఎస్సీలో 20 క్వశ్చన్స్ ఉంటాయి, అదే 3 అవర్స్. ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఏంటంటే 15 క్వశ్చన్స్ ఉంటాయి, అదే 3 అవర్స్ ఉంటుంది సార్. సో ఈ ప్యాటర్న్ మారుతుంది. వర్డ్ లిమిట్ రెండిటికి ఉంటుంది సార్. ఇక్కడ వర్డ్ లిమిట్ ఉంటుంది, ఇక్కడ ఒకటి. ఇక్కడ ఏంటంటే మనకి షార్ట్ లాంగ్ ఉంటుంది, ఇక్కడ అన్నీ ఒకేలానే ఉంటాయి సార్. సో దీనివల్ల మనకి కొంచెము మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏపీపీఎస్సీకి ఏంటి అంటే స్ట్రాంగ్గా మనకి ఆన్సర్స్ అనేటి కొంచెం వర్డ్ లిమిట్ ఉన్నా కూడా కొంచెం ఎక్సెస్గా మంచి వర్డ్స్తో ప్రెజెంటేషన్ చేస్తే ఈజీగా స్కోర్ వస్తుంది సార్. సో లెట్స్ టాక్ అబౌట్ ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ మ్యామ్. సో ప్రిలిమ్స్లో ఈ నెగిటివ్ మార్కింగ్ని ఎలా అసలు హ్యాండిల్ చేయాలండి? యాక్చువల్గా ఫస్ట్ ప్రిలిమ్స్ పేపర్ అది యూపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి అయినా నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అప్రోచ్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి సార్. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, ఫస్ట్ ఆ లిమిట్ని పెట్టుకోవాలి. తర్వాత నేను కొన్ని అటెంప్ట్ చేసిన తర్వాత అందులో నేను కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే నేను ఆల్మోస్ట్ కట్ ఆఫ్కి క్రాస్ అవుతాను అనేది ఒకటి పెట్టుకొని, అంటే ఆ స్ట్రాటజీ సార్. ఎన్ని క్వశ్చన్స్ అప్లై చేయాలి, అందులో నాకు ఏవి ఈజీ. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే కొంచెం ఓవర్ టెంప్టేషన్, ఓవర్ థింకింగ్ వల్ల అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. సో ఎప్పటికీ అది ఉండకూడదు సార్. ఫస్ట్ నాకు ఈజీ క్వశ్చన్స్ ఎన్ని, తర్వాత నేను ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి, నాకు 50-50 వస్తున్న ఆప్షన్స్ ఎన్ని, అందులో ఎన్ని కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇదంతా మనం ముందే ప్రిపేర్ అవ్వాలి సార్. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్లో మనం చూసుకోవచ్చు అనేది ఉండదు సార్. సో బిఫోర్ ఏంటి అని అంటే త్రూ టెస్ట్ సిరీస్లో మనం అటెండ్ అయ్యి, సో దాని ద్వారా ఇదంతా ఓవర్కమ్ చేస్తే డైరెక్ట్గా రాస్తున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు సార్. సో ఈ త్రూ అవుట్ మీ జర్నీలో, ఈ 8 years లాంగ్ జర్నీ, వాట్ ఇస్ ద బెస్ట్ లెసన్ దట్ యు ఆర్ లెర్న్డ్? ఈ ప్రిపరేషన్ మొత్తంలో మీరు ఆస్పిరెంట్స్కి ఇచ్చే బెస్ట్ అడ్వైసెస్ కానీ ఈ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో వాట్ ఆర్ ద బిగ్ లెసన్స్ దట్ యు లెర్న్ మ్యామ్? సో ఆ లెసన్స్ గురించి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా? ఎస్ సార్. ఫస్ట్ ఏంటి అని అంటే ఎయిదర్ కోచింగ్ అయినా సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి సార్. దీంట్లో ఏంటంటే సెల్ఫ్ డిసిప్లైన్ సార్. అంటే రెగ్యులర్గా మనం ఒక స్టడీ టైం టేబుల్ని మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ వస్తుంటాయి, కామన్ సార్. బట్ ఏంటంటే డిస్టర్బెన్స్ వచ్చింది కదా అని ప్యూర్గా వదిలేయకూడదు, ఈ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సెకండ్ ఇష్యూ ఏంటి అని అంటే ఫెయిల్యూర్స్ వస్తాయి సార్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్యూర్స్ కామన్ సార్. ఇప్పటి వరకు చూడని ఫెయిల్యూర్స్ని కూడా ఫస్ట్ టైం ఇక్కడ చూస్తాము. వాటిని అండర్స్టాండ్ చేసుకొని ఓకే నాకు ఎక్కడ రాంగ్ ఉంది అది అర్థం చేసుకోవాలి సార్. ఫస్ట్ ఆస్పిరెంట్స్ దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. వెంటనే డిమోటివేట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి నాకు ఇది నేను ఓవర్కమ్ చేయలేనేమో, నేను ఇది క్రాస్ చేయలేనేమో, క్రాక్ చేయలేను, ఇలా కాకుండా సరే ఎక్కడ వెళ్ళిందో అక్కడ ప్రాపర్గా మెంటర్స్ కానీ లేకపోతే గైడెన్స్ మీకున్న సీనియర్స్తో వీటన్నిటి ద్వారా ఓవర్కమ్ చేసుకోవాలి సార్. అంటే ఆ పేషెన్స్ ఉండాలి, ఆ మైండ్ సెట్ని ముందే అరేంజ్ చేసుకోవాలి సార్. తర్వాత థర్డ్ ఏంటి అని అంటే ప్రెజర్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ కానీ సోషల్ సైడ్ నుంచి ఇలా వస్తూనే ఉంటాయి సార్, సొసైటీ నుంచి. ఇంకా మీకు జాబ్ రాలే, ఇయర్స్ అయింది అని వాటన్నిటిని అసలు కేర్ చేయకూడదు సార్. మనలో ఒక సంకల్పం ఉంది అని అంటే ఇంకా స్టిక్ ఆన్ అవ్వాలి. అవన్నీ డోంట్ కేర్ లాగానే తీసుకోవాలి. కమింగ్ టు ద ఫ్యామిలీ వస్తే వాళ్ళకి మనం అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్పాలి సార్.
ఇది ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఇందులో నాకు కొంచెం టైం పడుతుంది ఇలా వాళ్ళకి చెప్పాలి. సో వాళ్ళని కూడా కన్వే చేస్తే పేరెంట్స్ మోస్ట్లీ అండర్స్టాండ్ చేసుకుంటారు సార్, అంత ప్రెజర్ పెట్టరు. అది ఒకటి. కానీ ఫస్ట్ ఏంటంటే అది మనం స్ట్రాంగ్ ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. తర్వాత ఏంటి అని అంటే నెక్స్ట్ డైలీ వచ్చేసి ఒక టైం టేబుల్ని పెట్టుకొని దాని ద్వారా ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని పీవైక్యూస్ని ఎక్కువ అనాలసిస్ చేస్తూ తర్వాత రెగ్యులర్గా మార్క్ టెస్ట్లు ఇలాంటివి అటెండ్ అవుతూ సబ్జెక్ట్ని ఫస్ట్ క్లారిటీ కాన్సెప్ట్స్ని అన్నీ తీసుకొని వచ్చుకుంటే ఆటోమేటిక్గా క్రాక్ చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రాక్ చేస్తారు సార్ ఈ ప్లానింగ్తో వెళ్తే. సో మ్యామ్, మీ ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా మీరు మెంటర్ అనే వర్డ్ని చాలాసార్లు మెన్షన్ చేశారు కదా. సో చాలామంది డైలమాలో ఉంటారు దట్ సెల్ఫ్ ప్రిపరేషన్తో క్లియర్ చేయొచ్చు లేదా కోచింగ్ రియల్గానే అవసరమా, అసలు ఈ త్రూ అవుట్ ప్రిపరేషన్లో సో ఈ మెంటర్ రోల్ ఎంతవరకు యాస్పిరెంట్స్కి హెల్ప్ అవుతుంది? ఎస్ సార్, ఇక్కడ మెంటర్షిప్ అనే ప్రోగ్రాము అక్కడ మెంటర్ రోల్ ఎలా యూజ్ అవుతుంది అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి 2 టైప్స్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు సార్. సెల్ఫ్ ప్రిపరేషన్ త్రూ ద ఇన్స్టిట్యూట్స్తో కోచింగ్తో టైఅప్ అయ్యి ప్రిపేర్ అవుతారు సార్. కొంతమంది సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ నుంచో లేకపోతే ఇక్కడికి వచ్చి బిగినింగ్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో కొంతమంది ఏంటంటే కోచింగ్ మొత్తం ఫౌండేషన్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటారు. నెక్స్ట్ తర్వాత ఏంటి అని అంటే ఎవరి సపోర్ట్ లేకుండా ప్రిపేర్ అవుతుంటారు. వీళ్ళకి ఏంటి అని అంటే రెగ్యులర్గా మేము వెళ్తున్న ఆ డైరెక్షన్ కరెక్టా కాదా అనేది తెలుసు. సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి డైలీ చదువుతూ ఉంటారు. కోచింగ్ అయిన వాళ్ళు కూడా ఏంటి అని అంటే క్లాసెస్ ఆల్రెడీ వినే ఉంటారు, డైలీ ఆ షెడ్యూల్ పెట్టుకొని చేస్తుంటారు. కానీ ఏంటి అని అంటే ఆ థీమ్స్ కరెక్టేనా లేదా, థీమ్ ఐడెంటిఫికేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే థీమ్స్ కరెక్టా లేదా అది చూసుకోవాలి. బుక్స్లో మనకి ఏంటి అని అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు సార్. మెయిన్ ఏంటి అని అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఆ కోర్ ఏరియాస్ ఏంటివి అవి ఐడెంటిఫై చేసుకోవాలి. అది యాక్చువల్గా ఏంటి అని అంటే ఈ ఆస్పిరెంట్స్కి ఫస్ట్లో తెలియదు సార్. బుక్స్ చదువుతూ ఉంటారు, అది తెలియదు, డైరెక్షన్ రాంగ్ వెళ్తుంది. ఈ రాంగ్ డైరెక్షన్ వల్లనే ఫెయిల్యూర్స్ చూస్తాం. ఇక్కడ మెంటర్షిప్ రోల్ ఎలా ఉంటుంది అంటే ఈ మెంటర్స్ కానీ వీళ్ళు ఏంటి అని అంటే ఆల్రెడీ సీనియర్ ఆస్పిరెంట్స్ చాలాసార్లు ఇంటర్వ్యూస్ మెయిన్స్ ఇవన్నీ ఇచ్చింటారు కాబట్టి వాళ్ళకి ఆ థీమ్స్ ఏంటి అనేది ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది సార్, ఆ అవేర్నెస్ ఉంటుంది సబ్జెక్ట్ మీద. సో మెంటర్ హెల్ప్ఫుల్ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఆ డైరెక్షన్ సార్, ఆ కరెక్ట్ థీమ్స్ ఏంటి, ఆ థీమ్స్ని ఎట్లా చూసుకోవాలి, అవి ప్రిలిమ్స్కి ఎక్కడ క్వశ్చన్స్ వస్తాయి, నెక్స్ట్ ఏంటి అంటే మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ఒకటి, నెక్స్ట్ ఏంటి అంటే మనకి కరెంట్ అఫైర్స్ సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్గా డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అసలు ఆ పేపర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా చదవాలి, దాంట్లో ఉన్న కంటెంట్తో ఎలా నోట్ మేకింగ్ చేసుకోవాలి. పేపర్ మొత్తం చదవడానికి 3-4 అవర్స్ పెడితే ఒక డేలో మళ్ళీ డేని ఇంకొక సబ్జెక్ట్స్కి మనము మూవ్ చెయ్యలేము. సో ఇలాంటి టైంలోనే మెంటర్స్ ఏంటి అంటే మనం ఎంత చదవాలి, ఏది ఇంపార్టెంట్ ఏది నాన్ ఇంపార్టెంట్, దానికి మాత్రమే నువ్వు నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, డైలీ నీ ప్లాన్ షెడ్యూల్ ఏంటి, ఇవన్నీ మానిటర్ చేస్తుంటే ఈ రెండింటికి మధ్యన ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఉంటుంది సార్. స్టూడెంట్ కూడా అకౌంటబుల్గా డైలీ ప్లానింగ్ ఉంటుంది, ఒక డైరెక్షన్ ప్రాపర్గా ఉంటుంది. వీటన్నిటి కోసమే మెంటర్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది సార్. ఓకే మ్యామ్, నా ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరైతే కొత్త ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఫస్ట్ అడ్వైస్ సార్, ఏదైతే ఇక్కడికి వస్తామో ముందే వచ్చేసి లాంగ్గా మేబీ ప్రిపరేషన్ ఉండొచ్చు అని అది ముందే వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి. పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. తర్వాత ఏంటంటే రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా అనేసి ప్రాపర్గా ఆ టైంకే డెసిజన్ తీసుకోవాలి. అంతా లాస్ అయిన తర్వాత కాకుండా అంటే ఆ రైట్ డైరెక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే మార్క్ టెస్ట్లు ఇలాంటివి జాయిన్ అయినప్పుడు ఒక 2-3 టెస్ట్లు రాసిన తర్వాత ఓకే నాకు స్కోర్ తక్కువ వస్తుంది, రోజు నేను 5-6 అవర్స్ చదువుతున్నా, 8 అవర్స్ చదువుతున్నా, అయినా నాకు స్కోర్ తక్కువ వస్తుంది అనగానే వెంటనే డెసిజన్ మార్చుకోవాలి సార్. అంటే ఎక్కడో నేను చదువుతున్న దాంట్లో లోపం ఉంది, దీనికి నేను ఏ డైరెక్షన్ వెళ్ళాలి, ఇలా ఎప్పుడైతే రైట్ డైరెక్షన్లో ఆ టైంకి ఆన్ డెసిజన్ తీసుకోవాలి సార్. అలా తీసుకొని కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతూ ఫెయిల్యూర్స్ చూసినా కూడా డిమోటివేట్ అవ్వకుండా మళ్ళీ ఆన్ ద ప్రిపరేషన్కి వెళ్తే ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ఇదే నేను అడ్వైస్ టు ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సార్.